హాయ్ స్టూడెంట్స్. మ్యాథ్స్ ఎగ్జామ్ అందరూ బాగానే రాశారనుకుంటున్నాను. సో, నేనైతే మా స్టూడెంట్ దగ్గర నుంచి ఒక పేపర్ తీసుకొని తెలుగు అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇలా ప్రతిరోజు పేపర్ అయితే నేను తీసుకొని జస్ట్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పబ్లిక్ టైమ్‌కి మీ దగ్గర అయితే పేపర్స్ మైట్ బీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన ఛానెల్‌లో మీరైతే సెర్చ్ చేస్తే యూ విల్ ఫైండ్ హియర్. సో, దట్స్ వై ఐయామ్ జస్ట్ అప్లోడింగ్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ హియర్. If HCF of 72 to 160 is 72, then LCM of 72 to 160, there is a formula. నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మా స్టూడెంట్కి. A into B equal to HCF into LCM. 72 into 216 by 72. అంటే ఎందుకంటే HCF ఇటు సైడ్కి వచ్చేసింది కాబట్టి LCM ఫైండ్ అవుట్ చేయాలి. AB వాల్యూ ఇచ్చేస్తున్నాడు 72 into 216 by 72 అని చెప్పి 72 క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ మిగిలింది 216. రైట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ హ్యావింగ్ కన్సిస్ట్ టర్మ్ ఈజ్ -3. పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఉండాలని చెప్పాడు. సో అందుకని x³ ప్లస్ 3x² మైనస్ 3. సో దాట్స్ ఇట్. 3x² ప్లస్ x² ప్లస్ bx కాబట్టి సో ఇక్కడ దేర్ ఇస్ ఎ ఫార్ములా లైక్ లెట్ మీ రైట్ హియర్. పెన్సిల్ x³ ప్లస్ it's not writing here 5x² minus 2x minus 3 equal to 0. Anything you can put, just constant of -3 ఉండాలని చెప్పండి. Create a linear equation which is parallel to the given line. Parallel line అంటే ఏముండాలి? a1 by b1 a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 ఉండాలి. సో దానికి రిలేటెడ్గా మనం ఒక ఈక్వేషన్ తీసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ జీరోస్ 0. If the 3/2 answer is 3 because of k value already c by a. 3/2 అనేది c by ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏముంది k/2 అంటే 2కి 2కి ఈక్వల్ డినామినేటర్స్ న్యూమరేటర్స్ k ఈక్వల్ టు 3. సో ఆన్సర్ ఈజ్ 3. సో ఈ ఆప్షన్స్ 4, 10, 16, 22 కామన్ డిఫరెన్స్. 10లో నుంచి 4 పోతే 6. 1 minus 1 minus 3. There is a 2 minus 2 correct. -2 minus no difference. -4. Yeah, option D is correct. Write the fundamental theorem of arithmetic. I think you have that fundamental theorem of arithmetic. Create a quadratic polynomial. There is a formula k of x² minus alpha plus beta into x plus alpha beta. ఆ ఫార్ములా కానీ యూస్ చేస్తే అది వస్తుంది. డిస్క్రిమినెంట్ b² minus 4ac. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x plus 3 into x minus 3 అంటే a² minus b² ఫార్ములా ఉంది కాబట్టి a plus b into a minus b అది చేస్తే వస్తుంది. ఇదేం లేదు, ఎల్ వాల్యూ అనేది 1 plus 2bగా ఇచ్చుంటాడు. ఆ లెంత్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకుని రెక్టాంగులర్లో కానీ పెట్టామంటే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. క్వాడ్రాటిక్ ఫార్ములాని కానీ యూస్ చేసామంటే మనకు ఎల్ వాల్యూ బి వాల్యూ మళ్ళీ ఎత్తుకోపోయి పెడితే వస్తుంది. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ 4 మార్క్స్ వచ్చింది. చెక్ వెదర్ 150. దీనికి వచ్చి 150th టర్మ్ కనుక్కోమన్నాడు కాబట్టి అంటే an వాల్యూ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఏ వాల్యూ 11, డి వాల్యూ డిఫరెన్స్, ఎన్ వాల్యూ 150. సో ఇంక ఏవెన్ వాల్యూ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది పారాబోలా? రైట్ ద సమ్ ఆఫ్ ద జీరోస్. 3 minus 1 2. What are the zeros? 1 2 2 zeros. 3 comma minus 1. What is the product of zeros? -3. So as we thought, damn sure questions, root to irrational questions, and solve the paragraph questions from the pair of linear equations. So that's it in this video. Just share in this video to your friends or to your family members. If you want anything, leave your comments. I am here to support you. I am here to guide you. మీకు ఏదైనా కావాల్సిన మీరు కమెంట్స్లో కనిపెట్టారంటే నేను దాన్ని ప్రిపేర్ చేసి పెడతాను whenever I get a time. So that's it about in this video. Thank you.